ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రజక సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను ఒకసారి చాలాసార్లు విన్నాను. ఇప్పుడు ఎవరైతే రంగాన రజక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు, ఆయనతో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ గారు నేను కలిసి చాలా సందర్భాల్లో విన్నాం. నాకు అదృష్టం ఏంటంటే మీరేదైతే రజక సోదరులు ఉన్నారో చాలా కాలంగా న్యూనత్వానికి అంటే కుల న్యూనత్వానికి గురవుతున్నారని, దాన్ని పోగొట్టాలని నాయకులకు రజకులకు ఒక ప్రత్యేక చట్టం సెక్షన్ 186 అని చెప్పి ఎవరైనా మనల్ని కులాన్ని కించబద్దినట్టు మన కులాన్ని కించబద్ది మాట్లాడితే వారిని శిక్షించేటువంటి ఒక చట్టాన్ని నేను మంత్రిగా ఉండగా తీసుకురావడం అనేటువంటిది నాకు ఆనందం. రెండవది కుల వృత్తి అంటే వాక్శేయం. అసలు మన మను సిద్ధాంతంలో చాతుర్ వల్ల మయా సృష్టి గుణ కన్వర్ణ భాగచ అంటే 4 వర్ణాలుగా విధించేసి బీసీలో 139 కులాలు ఉన్నాయి. మరి ఈ 139 కులాలు దేనికి అంటే పెద్దోళ్ళకి సేవ చేయడానికి. రాజకీయ పడుకుంటాడు, లేకపోతే మందసాగరకం, పెళ్లికి మనమే, చావుకి మనమే. అందుకే చెంపు దాటకపోతే దిగి వచ్చేస్తే శుభ్రంగా కాలేజీకి వచ్చే పోయినాడు. అంతే కదా, పెళ్లికి మనమే, రెండోసారికి మనమే. అంటే అంటులేదు వాళ్ళకి. రజకో రజకస్య అని ఒక శ్లోకం వస్తుంది, నేను పూర్తిగా మర్చిపోయాను బ్రతికని. అది అంటే సమాజంలో ఒక మహిళ అనేటువంటిది ఒకటి పని గీడిస్తుంటే దాన్ని తొలగించగల శక్తివంతులే రజకులని ఆ రోజుల్లో వాళ్ళు పెట్టినటువంటి ఒక నాగరి. ఇవాళ యాంత్రీకరణ వచ్చింది, వృత్తి తగ్గింది. అదే కదా మా అందరికి వాక్యం మెషన్లు కోరుకుంటున్నారు. సో వృత్తి తగ్గింది. మనం కూడా దాని నుంచి మన తరం నుంచి వచ్చే తరాన్ని మార్చడానికి ప్రయత్నాలు మన వృత్తి తరం వాళ్ళు చేద్దామనుకున్నా వాళ్ళ చేతిలో పొద్దున్నే ఎరువులో దిగితే మధ్యాహ్నం వరకు భారీ ఏమో గాలికి తగిలించి సాయంత్రం మళ్ళీ ఎత్తి అంతేనా గాలికి చెప్పానా అదేంటి తెల్లవారుజాము 4 గంటలు వేసి ఇస్త్రీ పెట్టి మధ్యాహ్నం చేరిన పొట్టకాలం కదా వేడి కాబట్టి తెల్లవారుజాము లేచి బొగ్గులు వేసి నెంబేసుకుని ఇస్త్రీ చేసేటువంటి స్థితి. అంటే ఒకరోజు నేను చెప్పాను, చేతివాడి వారి ఒక కార్యక్రమం జరుగుతుంటే రజకుల గురించి మాట్లాడాను జగన్ గారి దగ్గర. కష్టం తప్ప కల్మషం తెలియని వ్యక్తులు ఎవరు అంటే నా రజక సోదరులు. కల్మషం తెలియదు వాళ్ళు, కష్టమే. ఈ కష్టం దేనికి? పొట్టనికి పోవడానికి, అంతే కదా. మనకి ఆస్తులు కూడగట్టాం. పూర్వం ఏం చేసేవారంటే నాకు తెలుసు, ఈ తరానికి తెలియదు. ఏం చేసేవారు? సంవత్సరం అంతా మట్టి ఉదితే మాన్యాలు ఉంటాయి. 1 ఎకరం భూమించేసి రోజు ఆడి కుటుంబం పెరిగినా నలుగురు ఉండగా మొదలెట్టిన మాన్యం 40 మంది వచ్చినా ఎకరం ఉండదు కాదు. అరే కదా చాకలి మాన్యాలు. రెండో ఏదో ఈ ధాన్యం బస్తాలు 4 బస్తాలు ధాన్యం ఇచ్చి సంవత్సరాలతో తీసుకున్నారు. ఎందుకు? పొట్ట నింపుకోవడానికి ఆ ధాన్యం పెట్టుకుని దాచుకుని తింటారు. తర్వాత లేటెస్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత కొంత దాంట్లో మార్పు వచ్చింది. ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు, ఒకసారి చూడండి. శ్రీనివాస్ మాట్లాడాడు.
కానీ ఆయన లా చదివాడు కదా, లా చదివాడు ఆయన, లా చదివాడు. మళ్ళా చాలా మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని కుటుంబాలని మనం గమనించిన తర్వాత మన జీవితాలు కూడా మార్చుకోవడానికి కొంతమంది మన పెద్దలు ప్రయత్నిస్తే మారారు, కొంతమంది మారలేదు. కారణం చేతిలో డబ్బు లేక, అందుబాటులో విద్య లేక. మెడిసిన్ చదువుతుంది రామకృష్ణ అబ్బాయి డాక్టర్, అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్, అమ్మాయి ఐఏఎస్, పీజీ ఎంఎస్ పెట్టే కదా. అమ్మాయి ఐఏఎస్, వీళ్ళ అమ్మాయి ఏమో సివిల్స్కి వెళ్తుంది, ఐఏఎస్ అవుతుంది. కష్టం తప్ప కల్మషం తెలియదు, చెమటార్చడం తప్ప, శ్రమ తప్ప చెమటార్చడం. శ్రమ చెమటార్చడమే కదా, ఎండలో పడి ఆ కారం నీటిలో లేకపోతే ఆ చెరువులో ఆ వాటర్ పాడైపోయిన ఆ నీటిలో కొట్టి 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 చేతులు నలిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గత పాలకులు కూడా ప్రయత్నం చేశారు మన కోసం. ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు మన నలుగురు ఎవరు చెబుతున్నాయి, ఎస్సీలు కాకుంటాయి, ఎస్సీలు కాకుంటాయి, దాంతో డిమాండ్ ఎలక్షన్ అయిపోతుంది. నా ఇదేమిటంటే అన్న, ఈ కాంపిటేటివ్ సొసైటీలో లా చదివిన సీట్ ఎవరు ఆపలేదు, డాక్టర్ చదువుతారు రామకృష్ణ కూర్చుని ఎవరు ఆపలేదు. ఏం చదివినాడు? ఇంగ్లీష్ లిటరేచర్ చెప్తున్నాడు ఆ అబ్బాయి కదా. ఆ డాన్స్ మీద ఉన్నారు కదా కొంతమంది, మాజిదేవుడు, గాంధీ బాబా, వీరనారి నీలమ్మ, ఐలమ్మ యుద్ధం చేసింది. కొలవలేదమ్మా ఇక్కడ జ్ఞానం. ఆ జ్ఞానానికి బదులు పట్టలేక ఈ కొలవలే ఉంటారు, ఇదే చేయాలనుకున్నారు అందరూ. మన పూర్వీకులు ధైర్యం చేయలేదు. పొలంలో ఉంటారు, పొలంలో ఉండిపోవాలి, పొలంటే చేయాలని ఎక్కడ రాసలేదు. వాడి జ్ఞానాన్ని సంపాదిస్తే వాడి ఎదుగుదలకే మందులు లేవు. అంత గొప్పవాడు కావాల్సింది. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు మనకంటే ఎదిగిన నాయుడు బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైంది, ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. మనకి చాలా సంపాదన. అందుకే ఈనాటి పాలకుడు మన కోసమే వచ్చాడు. ఎందుకని గత పాలకులు ఎలక్షన్ వస్తే ఒక ఇస్త్రీ పెట్టించేవాడు, దాని పేరు 7,000 6,000 దగ్గర. మనోళ్ళు మేము పలానా పార్టీ అంటే కుమ్మేస్తా ఉంటారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే, నీకు స్పేస్ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం నువ్వు ఇస్త్రీ చేస్తే 10 స్పేస్ చెప్పి వేశాడు. 45 ఏళ్ళ వయసు ఇస్తే చేయడం ఇచ్చాడు. మీ ఇంట్లో ముసలాం ఉంటే పెన్షన్ ఇచ్చాడు. ఇచ్చాడా? నువ్వు డాక్రా సంఘంలో ఉంటే 4 రూపాయలు నీ అప్పు తీర్చాడు. నీకు ఇళ్ల స్థలం లేకపోతే ఇళ్ల స్థలం ఇచ్చాడు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఆశ్రయించాడు. నీ పిల్లల చదువుల కోసం అన్నిటికంటే ముఖ్యం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతుంది కదా, డాక్టర్ చదవాలంటే 20 లక్షలు 30 లక్షలు కావాలి. 30 కాదు, కోటి కావాలి. డాక్టర్ చదవాలంటే ఎంత కావాలి? 1 కోటి రూపాయలు కావాలి. 1 కోటి రూపాయలు మనం కట్టగలమా? కానీ రాజశేఖర రెడ్డి అనేటువంటి మహానుభావుడు మన కోసమే వచ్చాడు. ఈ ప్రపంచంలోకి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక పథకం ఇచ్చాడు మన పిల్లల చదువుల కోసం. ఆయన అడిగేస్తే ఆయన పదవులు వేశాడు. అసలు ఎవరు ఇచ్చారు? ఏమి నేను వెనుకబడతాను, ఎందుకు మేము దగ్గర వెనుకబడతాను? వీళ్ళ కదా ఈ సమాజాన్ని ప్రతి క్షణం కాపాడేవాడు. మనం బట్టలు వస్తున్నపోతే పురుడు అయిపోతే పురుడు మైలు పోలేదు కదమ్మా, చావు మైలు పోదు, రకరకాల మైళ్ళు ఉన్నాయి. మనం మనుషులమే ఆ మైలు పోకుండా శక్తి ఇచ్చాక మనము హుషారుగా పనిచేస్తున్నాం. కానీ మనం మైలు పడిపోతున్నాం. దాని నుంచి విముక్తి కావాలంటే చదువు ఒకటే మార్గం అని
ఇవాళ మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం తెచ్చిచ్చాడమ్మా ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే మన పట్ల ద్వేషమైనటువంటి వాడు, ఇంతకాలం మనల్ని ఓటు వేయించుకున్నవాడు, ఎప్పుడో ఎన్టీ రామారావు పార్టీ పెడితే బీసీలందరూ ఆయన పక్కకి వెళ్ళారని, ఆ బీసీలందరూ ఇంకా పార్టీలోనే ఉండాలన్నట్టుగా బీసీ నా పక్కన ఉన్నారు, నా పక్కన నిజమే కాకపోతే మనం అనుకుని మోసపోయి మనకు కావాల్సింది ఏంటో తెలుసుకోలేకపోయాము అని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. నేను బీసీ సంఖ్య మంత్రిగా చూశాను. దేవాలయ కమిటీలో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయాలి. దేవాలయ కమిటీలు ఒక అంజయ్ గారికి అంజయ్ గారు మన రంగానికి వచ్చినటువంటి ఒక పెద్ద స్టోరీ ఏంటంటే టీటీడీ బోర్డులో ఆ పట్లని నేను ఉదుగుతానంటాడు మా వాడు. అది చాలా పెద్ద శాస్త్రీయ అదంతా మిషనరీ అలవాటు పడిపోయింది కదా, కావాల్సిన టెంపుల్స్ అన్ని ఇస్తారంట. కొన్ని డిమాండ్ పెట్టాడు, 2-3 సార్లు డిస్కషన్ జరిగాయి. నేనేమంటానంటమ్మా ఒక ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాణ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం రచించిన రాజ్యాంగంలో చదువు ఒకటే మార్గం అని చెప్పాడు. చదువుకుంటే పట్టణం దక్కల్లా కదా. ఇవాళ మన పునరుద్ధులు అనేక మంది వచ్చారు. వాళ్ళేమో లాంటి అదండి డ్రైవింగ్ పెట్టారు. మన ఊరికే 20 రూపాయలు, 60 రూపాయలు పడుతుంది డ్రైవర్స్ కదా. మన ఊరికే అదే చంద్ర 10 రూపాయలు, 10-20 ఆడితే వాసు వచ్చిన 150 రూపాయలు. ఇంకే షాప్ ఉంది కాబట్టి మన దగ్గర మన పాత కాబట్టి ఆయన షాప్ 150, పాత 10 రూపాయలు. తేడా మన పాత షాప్గా మారాలంటే మనలో పెరుగుతాయంటే మనం చదువుకున్న వాళ్ళం. నువ్వు వృత్తి చేస్తే నీకు బిడ్డ వృత్తి చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నీ బిడ్డనే వృత్తిని నీతి పని చేయాలంటే చదువు అందించాలని సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం. నేను కూడా బీసీ బిడ్డని, బీసీల సమస్యల మీద అధ్యయనం చేసేవాడు. ఎందుకు బీసీలు వెనకబడిపోయారు, ఎందుకు మనం ఓటు వేస్తే ఎత్రాలుగా ప్రభుత్వాలు వాడుకుంటాయి, నిజాయితీగా పనిచేసే వారికి ఓటు వేయడానికి మనం ఎందుకు ఇలా డైవర్ట్ చేస్తున్నాయి అది ఆలోచించినప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసమే పుట్టాడా అనుకుంటుంది. ఎందుకని నీకు జబ్బు చేసింది, డబ్బు కావాలి. ఇవాళ ఎవరైనా డబ్బు కోసం బాధపడుతున్నారా? రాజశేఖర రెడ్డి 2,50,000 రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే నీ ఇంటికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు పంపించేటువంటి జగన్ కంటే గొప్పవాడు ఎవరమ్మా? హాస్పిటల్ వ్యవస్థ 25 లక్షలు జబ్బు చేసి పొరపాటు ఆపరేషన్ చేయించుకుంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేయటువంటి కార్యక్రమం ఆరోగ్య ఆసన. నీటిగా డాక్టర్ పంపుతున్నాడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సర్. చూడండి మన కోసం కదా ఈ ప్రభుత్వం వచ్చింది. ఏమైంది ఏంటన్నా? మన కోసమే ఈ ప్రభుత్వం వచ్చింది. ఒకసారి పేదవాడు పేదరికం చేత గట్టిగా పీడింపబడుతున్నాడు, పేదరికమైనటువంటి రోగం, దానికి కదా వైద్యం చేయాలి. ఏమ్మా నచ్చట్లేదా? ఇది ఇబ్బంది పడుతున్నట్టు పడుకో, విను అంతే, తర్వాత మీరేది చేయట్లేదు. పేదరికం అనేది పెద్ద రోగం అని, దానికి వైద్యం చేసినాడే ఈ సమాజం బాగుంటుందని, నీకు డబ్బు చేసినప్పుడు డబ్బు అప్పు కోసం వెళితే పూర్వం ఏం చేసేవారు, ఇంత భాగ్యాన్ని రాసుకునేవారు. ఈ పత్రికెత్తా పత్రికెత్తా నేను భాగ్య అని ఉండేది. ఈవేళ ఆ స్థితి నుంచి మనం మారిపోయాం. నీ దగ్గరే డబ్బు ఉంటుంది, పత్రులే డబ్బు అక్కడా నీ ఖాతాలో డబ్బు వేసేటువంటి ఒక డీబీటీ అనే ఒక వ్యవస్థ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. నీకే పథకైనా అమ్మఒడైనా, ఆసరైనా, చేయూతైనా, చేదోడైనా అన్ని నొక్కేసుకొని వచ్చి నీ ఖాతాలో పడుతున్నాయా లేదా? పడుతున్నాయా లేదా? ఆడలేదు. ఇళ్ల పట్టాలు నీకు ఇస్తున్నాడా లేదా? సరే ఈ 7 పడగల పాటు మన దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం ఎక్కింది.
గోరంట బుద్ధిరాజు గారు నిలబడాలి కోర్టు వేసాడు. మళ్ళీ పోటీ చేస్తారంటే నీకు ఇళ్ల పట్టాలు ఇస్తే సహించలేని వాడు మళ్ళీ పోటీ ఆలోచించు. ఇవాళ రాష్ట్ర మంత్రిగా మీ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి సేవ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. మామూలుగా జగన్మోహన్ రామ్మోహన్ రావు గారు మంత్రి చేశారు. ఆయన తర్వాత మంత్రి మమ్మల్ని తెలియదు కదా. తర్వాత దగ్గర అందరూ ఎమ్మెల్యేలే మళ్ళా నేను మంత్రి వచ్చాను. ఒకసారి వీళ్ళంతా అడిగారు. ఒకసారి వీధి 30 రోజుల ముందు ఎలా ఉన్నారంటే ఇవాళ తయారవుతారు. నేను ఈ వాటి కాబట్టి పురుగులు నిన్ను శుభ్రపరచాలి, శుభ్రమైన వాతావరణం. చౌదరి గారికి ఏం తెలుస్తుంది? ఆయన ఇల్లు ఆనందం చేసుకున్నాడు. అదే కదా, అది ఆలోచించమని అడుగుతున్నాను. ఒకరికి సమస్యలు చెరువులు లేకపోతే సిమెంట్లు ధోని కార్డ్స్ మావిడికి అక్కడే ఉన్నాడు. నేను ఐఏఎస్ అంటున్నాడు ఈయన అమ్మాయిని కాదన్నా, అవన్నీ మనం చేద్దాం కదా. ఫింగర్ టిప్స్ నాకు ఇప్పుడు ధోబీఘాట్ ల్యాండ్ నీ భూమి ఎవడైనా కబ్జా చేస్తే 5 నిమిషాలు విడిపించిస్తారు. అదేం ప్రాబ్లం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు కావలసిన వృత్తి చేసుకుంటాను, నాకు అది తప్ప ఇంకోటి తెలియదన్న వాడికి సపోర్ట్ చేయడానికి కూడా నేను రకరకాల స్కీమ్స్ చేస్తాను. నెంబర్ 2. కానీ నేనేమంటానంటే ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీని ఉపయోగించుకుని తరం మార్చమంటున్నాను. నిన్న నీ తాతలాగా నీ తండ్రి లేడు, నీ తండ్రిలాగా నీవు లేవు. తాత పోషించుకున్నాడమ్మా, ఇప్పుడు ఎవరు పోషించుకుంటున్నాడా? చిన్నప్పుడు మా ఊళ్ళో అందరూ గోతులు పెట్టుకునేవారు. గోతులు పెట్టుకునేవారు. ఇప్పుడు పెట్టుకుంటున్నారా? రేవులో ఉన్నవాడు కూడా గోతులు పడలేదు. ఎక్కడ వేసుకున్న వాళ్ళు లుంగి కట్టుకుని చేస్తారు. ఎంతకుముందు అంత గోలు చెట్టుకుని పట్టేవారు. అందరా రంగు మారినాడు. అది శ్రీశోభ తెలిసినాడు. మీరు ఆ గాయకాయలు కట్టడానికి 20 రోజులు లాభం స్థలాలు ఖరీదు పెరిగిపోయింది. పూర్వం అవసరాలను అనిపెట్టినా మనకు బాధ లేదు. ఇప్పుడు కాలగొడలన్నీ నేమో వాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నియోజకవర్గం వాళ్ళకి నేను చెప్పగలను దళిత సోదరులందరికీ, నేను మీ ఇంటి పెట్టలేని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. నీ సమస్యలు నాకు ఇచ్చినటువంటి రాజకీయ జీవితంలో నీ సమస్య పరిష్కరించడమే నీ బిడ్డగా నేను చేయగలిగినటువంటి గొప్ప పని భావిస్తానని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మంత్రిగా 139 కులాలకు ఉన్నటువంటి నష్టాలు అధ్యయనం చేశారు. రైతులు ఏమి కష్టపడుతున్నాడు, రైతుల సమస్యలు ఏమున్నాయి, ఆ కుటుంబాల్లో ఆ నష్టం చేస్తున్నారు. ఒక్కటి మీరు ఆలోచించారు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 4 మంచి పనులు చెప్తారు. నీకు జబ్బు చేస్తే జబ్బక్కర్లేదు, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు. తర్వాత 2వ అవసరం నీ పిల్లల చదువుల కోసం. పిల్లలు బయటకెళ్తే అమ్మఒడి వస్తుంది కదా, నీ పిల్లవాడిని ఈ వృత్తిలో తీసుకురావక్కర్లేదు, అమ్మఒడి వస్తుంది. చదువుకుంటే బడికి వంట చేసి పంపాలి ముందు తల్లి, ఇవాళ అక్కర్లేదు, గోధుమతుంది. పుస్తకాలు కొనాలి, విద్య కాకుంటుంది. పెద్దయ్యారు, విద్య దేవుడు ఉంది. ఇంకా పెద్దయ్యారు, వసతి దేవుడు ఉంది. ఏమో ఎన్ని కానుకలు ఒకేసారి అయిపోయింది. నీకు 45 ఏళ్ళు వయసు వచ్చింది, రేపు పట్టాలంటే చేతులు ఎక్కువ వస్తుంది. 18,750 రూపాయలు నీకు చేరుతుంది. 60 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంట్లో ముసలాడు అయిపోయాడు. ఓటుకున్నా 3,000 పెన్షన్ వస్తుంది తెల్లవారు జాబుని. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. నీకు ఇల్లు లేదు, నిరసనం లేదు, ఆ రెండింటికి సంబంధించిన భరోసా ఉంది. ఇవాళ ఇవ్వకపోయినా ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటి 2-3 నెలల్లో నీకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేటువంటి ఒక భాగ్యం నాకు ఉందనేటువంటి మాట సందర్భంగా. ఇక నీ డబ్బు అవసరం ఎక్కడుంది కదా, డబ్బు అవసరం ఎక్కడుంది అంటే డబ్బు అవసరం ఉంది, కానీ నీ పొట్టకి లోటు లేకుండా 2 రూపాయలు వేలు బియ్యం ఉంది. రూపాయలు కానీ బియ్యం ఇంటిగా వస్తుంది, అవి ఆయనకు వచ్చి ఇచ్చేస్తుంది. నేను ఎవరైనా తింటాడనుకో చట్టం ఉంది, సెక్షన్ 186 ఐపీసీ అని చెప్పి చట్టం ఇచ్చారు.
ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయని మనకి తెలియదు. ఏదో నడిచిపోతుంది ఎవరో చెప్తున్నాడు అనుకున్నాను. కానీ అన్నిటికంటే గొప్పది ఏమిటంటే నీకు వచ్చే ప్రతి పైసా ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చెయ్యి చేయక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. నువ్వు అమ్మఒడి గురించి అడుగుతున్నావా? అవినీతి లేదు. అమ్మఒడి వస్తే నీకు ఇస్తానని చెప్పక్కర్లేదు. నీ పిల్లలు చదువు చేయడం కానీ విద్యాదేవుడు కానీ చేయడం కానీ ఇటువంటి ఎవరు వచ్చి ఎక్కడన్నా లంచం ఉందా? లంచం లేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కదా. అంటే నీ ఆత్మగౌరవాన్ని, ప్రత్యేకించి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టకుండా, కుదువ పెట్టకుండా, ఎవరి దగ్గర తల వంచకుండా, డబ్బు అవసరం వచ్చినట్టే కదా వాళ్ళు మనం వంచేస్తున్నారు. నీ అవసరమే నిన్ను వంచేస్తుంది. నీకు అవసరాలు తీర్చడానికి కావాల్సిన పనిచేయలేదు మనం. అదే కరోనాకు పారాసిటమాల్ అలాగో పేదరికానికి పేదవాడి చేతిలో డబ్బు అనేటువంటిది. కరోనా వస్తే పారాసిటమాల్ తీసుకోమన్నాడు, పారాసిటమాల్ కావాలి. కానీ ఇవాళ పేదవాడికి పేదరికానికి ఆ సరైన ట్రీట్మెంట్ ఏంటంటే వారి ఖాతాలో డబ్బులు కనిపించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నీ ఖాతాలో డబ్బు వేసి నిన్న ఆత్మగౌరవాన్ని రక్షించాడనేటువంటి మాట సందర్భంగా నేను మనం చేస్తాను. సమస్యలన్నీ తీరుతాం చెప్పారు కదా, నేను నీ ఇంటికి బిడ్డలని. బుద్ధిజీవులకి చెప్పలేడు నీ ఇంటికి బిడ్డని అని. నిన్ను చాకలో లేకపోతే మన రజకుడిలాగా చూస్తాను. కానీ నేను నీ ఇస్త్రీ పెట్టి పట్టుకుని చేయగలను. నువ్వు పొట్టి నెంపు వేయగలను, నీ గాయాన్ని రక్షించగలను. అది నా దగ్గర ఉన్నటువంటి. నేను ఎక్కడో చిన్న ఊరి నుంచి వచ్చి పేదవాడి కష్టాలు తీర్చడానికి రాజకీయం అనుకున్నాను, సేవ చేయడానికి రాజకీయం అనుకున్నాను. ఇవాళ శ్రీనివాసులకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఏ గ్రామాల్లో ఎంతెంతమంది ఉన్నారు, వాళ్ళ జీవన స్థితి ఎలా ఉంది, పెన్షన్ సక్రమంగా వస్తున్నాయా, పిల్లలు బడికి వెళ్తున్నారా, బడికి వెళ్తే అమ్మఒడి వస్తుందా, లేదా గొడవలు వస్తుందా, ఆ పాఠశాలలు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుని పనిచేద్దామని సందర్భంగా మనం చేస్తూ, ఇది ఓట్ల కోసం కంటే మీతో ఆత్మీయత పంచుకోవడం కోసం పెట్టిన సమావేశమని సందర్భంగా మీరు నా ఆత్మీయులు, నా బంధువులు. నేను ఒక బీసీనే, నీ వాడినే. బీసీలో 139 కులాలు ఉంటే అన్ని కులాలకి మంత్రి చేసే నేను నీ పెద్దన్నని, నీ పెద్ద బిడ్డని అని ఖచ్చితంగా చెప్పగలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీ పెద్ద బిడ్డగా నీకు సమస్య వస్తే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయి, నేను తీరుస్తానని సందర్భంగా